శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి రవి, సూర్యుడు 6వ స్థానంలో 13వ తేదీ వరకు కూడా చాలా చక్కగా శుభస్థానంలో సంచారం ఉంది. కాబట్టి మంచి కీర్తి ప్రతిష్టల విషయాల్లో కానివ్వండి, సామాజికమైనటువంటి విషయాలలో కానివ్వండి, శత్రువులు కూడా మిత్రులుగా ఉండేటటువంటి పరిస్థితి కానివ్వండి, వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రుణ సంబంధమైనటువంటి అంటే అప్పులు, దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు తొలగేటటువంటి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి రాశిరీత్యా. తరువాత ద్వితీయ లాభాధిపతి అయినటువంటి 2 ధనస్థానాలకి అధిపతి అయినటువంటి బుధుడు వేధస్థానంలో సంచారం ఉంది ఈ మాసమంతా కూడా, ఇంచుమించుగా 3వ తేదీ నుండి. కాబట్టి ఆర్థిక విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు కానివ్వండి, ఆర్థిక సంబంధమైనటువంటి పెద్ద విషయాలలో అనవసరంగా తలదూర్చడం కానివ్వండి, దానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్త పడకపోతే చాలా ఎక్కువ నష్టాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 రకాలైనటువంటి ఆర్థిక స్థానాలు 2 కూడా బలం కావాలి అంటే వీళ్ళు ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి తృతీయ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా వేధస్థానంలోనే సంచారం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త. తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు వృత్తి వ్యాపారాల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం చాలా అత్యంత అవసరం ఈ మాసమంతా కూడా. ఏదైనా ఈ వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితే ఉంటే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశంలో శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు చేసేటటువంటి ఏదైనా ధార్మికమైన పనుల్లో కానివ్వండి, కొన్ని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఈ బృహస్పతి ద్వారా వీళ్ళకి ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి అష్టమ శని, కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా, గొడవలకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం అత్యంత అవసరం. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం చేయడం, ఇంకా అవకాశం ఉంటే నువ్వుల నూనె ఈశ్వరాలయంలో అంటే ఈశ్వరుడి యొక్క ఆలయంలో దీపారాధన నిమిత్తమై సమర్పించడం, తద్వారా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మార్గంలో వెళ్ళడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెల కాస్త జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, కొన్ని రుణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి, అన్ని రకాలైనటువంటి విషయాల్లో కాస్త ఓపిక అవసరం. ఆలోచించకుండా ఎట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవలసి వస్తే ఈ రకమైనటువంటి దేవతారాధన చేస్తూ, దర్శనాలు చేసుకుంటూ, స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందాల్సిందిగా అందరికీ కూడా సూచన చేస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమై చూస్తే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి 23వ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం, అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం, శనివారం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందులు ఏమన్నా అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి 6వ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది. ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి 6వ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే 6వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి, అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి అని 3వ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి, పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి, మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే 23వ తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా 23 వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. అనవసరమైనటువంటి, అంటే ఆదేశాలకు వెళ్లకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం 2 గ్రహాలు మాత్రమే కాస్త
ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి, అంటే కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా, అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి, అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి, ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు, కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.